ఇక్కడ ఇంకా చెప్పాలంటే భిక్షాటన చేసేవాళ్ళు మాఫియా అంటున్నారు. నేనంటుంది ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చి గెలిచి భూములు కొట్టేసి విశ్వేశ్వర రెడ్డో లేదా వీళ్ళందరికీ ఇచ్చే ఎవరు మాఫియా? నేనంటుంది మీరు మాట్లాడే భాష అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాఫియా ఉండొచ్చు, ఇది భిక్షాటనలు ఎక్కడ హైదరాబాదు ముంబైలో ఉండొచ్చు, విజయవాడలో ఈ ప్రాంతంలో ఎక్కడ ఉంటారు మాఫియా? పొట్టగొట్టుకొని బతికిన వాళ్ళు. ఓకే, మీరు భిక్షాటన చేయటం మీకు సిగ్గు చేయడం అనుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో ఆ రోజు భిక్షగాలు కనపడితే ఇబ్బంది అని వాళ్ళందరినీ వెళ్ళి దాచిపెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఓకే, ఇక్కడ మీరు భిక్షాటన ఎవరైనా చేస్తే సిగ్గు అనుకోండి. వాళ్ళందరూ రిహాబిలేషన్ చేయండి. వాళ్ళందరినీ ఎలా నోట్ చేసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ పిల్లలు అయితే చదువు లేదా ముసలోళ్ళు అయితే వాళ్ళకి ఏదైనా ఓల్డ్ ఏజ్ ఇవన్నీ చేయండి. చేసి నిషేధం చేయండి. అంటే ఏం చేయకుండా నిషేధం చేయటం అంటే దుర్మార్గం అది. ఒకవైపు ఏమో మీరు ప్రభుత్వం గాలికి వదిలేసారు వాళ్ళని, రెండో వైపు భిక్షాటన చేసేస్తే కేసు పెడతామంటే ఎంతమంది మీద పెడతారు కేసు? అంటే మీరు 24 గంటలు పైకే చూస్తున్నారు కానీ కింద చూడలేదు. నేను అడుగుతా ఉంది, ఇప్పుడు భిక్షాటన మీద బతికేవాళ్ళు బొచ్చుడు మంది మీరు బ్యారేజ్ మీద వెళ్తే నైట్ పనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు వదిలేసిన వాళ్ళే కదా. అలాగే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళెవరో అనాథ పిల్లలే కదా. మరి ఇంతమంది ఎందుకు ఉన్నారు అక్కడ? వీళ్ళందరినీ మీరు చూడాలి కదా. వీళ్ళందరిని తీసుకెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్స్లోనో లేదా కాలేజెస్లోనో చేయాలి కదా, రిహాబిలేషన్ చేయాలి కదా. నోట్ చేసావా? అసలు మీ దగ్గర డేటా ఉందా? రాష్ట్రంలో ఎంతమంది భిక్షాటన చేస్తున్నారో, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఏమన్నా మనం ఉపాధి కల్పించామా? కల్పించినాక చట్టం పాస్ చేస్తారు కూడా. నిజం, ఎస్, ఇంక కొత్తగా ఎవరైనా భిక్షగాలు రాకుండా ఉండకూడదు అనేది చేయాలి. అసలు ఏమీ లేకుండా ఒక భిక్షాటన చేస్తే క్రైమ్ అన్నట్టు వెళ్ళిపోయే విధానం, మళ్ళీ వాళ్ళంతా మాఫియా అన్నట్టు మాట్లాడే విధానం. అంటే ఎవడన్నా భిక్షాటన వాళ్ళకి వేయటాన్ని కూడా వీళ్ళు ఏమన్నా మాఫియా ఏమన్నా మనం కూడా వేయకుండా ఉండే విధానం. అంటే ఇది దుర్మార్గం. మీ వెళ్ళే విధానం దారుణంగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చెప్పదలుచుకుంటున్నది, దీనికి సమాధానం చెప్పండి. వీళ్ళందరికీ రిహాబిలేషన్ చేశారా? వీళ్ళకి ఏమైనా పునరావాసం కల్పించారా? ఏదైనా ఉపాధి ఇచ్చారా? ఏం చేశారా? అవన్నీ చేసిన తర్వాత యాక్ట్ పాస్ చేయండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు పాస్ చేసే విధానం అంటే ఆ ఉన్న భిక్షాటన చేసుకునే వాళ్ళందరూ మలమడలు మాడి చచ్చిపోవాలి. ఇది మీ విధానం. ఇది మీరు చెప్పే పేదోడిని ఉన్నతోడిని చేసే విధానం. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు కూడా ఈ విషయాల్లో నిలబడతాం, గట్టిగా మాట్లాడతాం. దీని మీద కార్యాచరణ కూడా మేము చేస్తాం. అవునండి, ఇది భిక్షాటన చేసేటప్పుడు వాళ్ళు చాలామంది పిల్లలు, అనాథలు వీళ్ళందరూ కూడాను రోడ్డు మీదకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు వదిలేయటం కానీ చేయటం కానీ, లేదంటే పిల్లల్ని కనేసి రోడ్డు మీద వదిలేయటం కానీ ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి భిక్షాటన చేసుకొని వాళ్ళు పొట్ట గడుపుకుంటూ ఉంటారండి. ఈ సందర్భంలో ఒక్కసారే మిత్రపక్షాలతో కానీ అఖిలపక్షంతో కానీ సమావేశం వేసి అందరితో మాట్లాడిన తర్వాత జీవో పాస్ చేసి ఉంటే బాగుండు. వాళ్ళకి రిహాబిలేషను సెంటర్స్ కల్పించాలా, వాళ్ళకి తిండి గుడ్డ నీరు అన్నీ కల్పించాల్సిన తర్వాత కొన్ని జీవోలు చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఏదీ లేకుండా జస్ట్ జీవో పాస్ చేసాం, ఎవరో ఆంధ్రప్రదేశ్లో అడుక్కుంటానికి లేదు, చేయటం లేదంటే కుదరదండి. ఇప్పుడు దేవుడి గుడి కూడా వెళ్తారండి. వెళ్ళినప్పుడు దేవుడి గుడి దగ్గర వాళ్ళు భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ధర్మం చేస్తే పుణ్యం వస్తుందన్న భావనతో హిందువులు ఉంటారండి. ఇది సనాతన ధర్మంలో ఒక భాగం అండి. ఇప్పుడు మీరు సనాతన ధర్మాన్ని సమర్థిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా అది చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీకు గుడి ముందు కూడా ఉండేది పుణ్యానికే వేస్తామండి అక్కడ భిక్షాటన చేసిన వాళ్ళకి. రాష్ట్ర నిర్ణయం బాగానే ఉందండి. కానీ దీన్ని కూలంకషంగా చర్చించి అన్ని పార్టీలతోటి, నేషనల్ పార్టీస్ తోటి, అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత దీనికి తగు విధంగా ప్రణాళిక తయారు చేసిన తర్వాత అప్పుడు భిక్షాటన నిషేధించడానికి మాకు అభ్యంతరం లేదండి. కానీ ఇది ఏమీ లేకుండా జస్ట్ భిక్షాటన నిషేధం అంటే చాలా దారుణం అండి. ఈరోజు మీకు చెప్పాను సనాతన ధర్మం అని. నాకు దేవుడి గుడికి వెళ్ళిన తర్వాత నాకు వేస్తే పుణ్యం వస్తుందని నాకు ఉంది. అక్కడ నాకు పుణ్యం రాకుండా మీరు భిక్షాటన ఒకసారి తీసేస్తే నా పుణ్యం ఎక్కడ వస్తుంది? నేను దేవుడిని కొలుచుకుని ఉంటున్నాను, దేవుడికి వేసినట్టు భావిస్తున్నాను. అక్కడ మీరు సనాతన ధర్మాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? ఒకసారి సనాతన ధర్మాన్ని సమర్థిస్తామంటారు, ఇంకోసారి మీ విధంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పద్ధతి కరెక్ట్ కాదండి.